మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరకు చేరుకున్నారు మంచు మనోజ్. అలాగే దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనోజ్ ను కాలేజ్ లోపలికి అనుమతించలేదు పోలీసులు. వారితో చర్చలు జరుపుతున్నారు మంచు మనోజ్. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరకు మనోజ్ రావద్దంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మనోజ్ కు చూపించారు అధికారులు. లోపల ఉన్న తాతయ్య నాన్నమ్మ సమాధులకు నమస్కరించి వెళ్లిపోతానని మనోజ్ అంటున్నారు. కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు? ఎనీవేస్ నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను తాతగారి సమాధి, నానమ్మ తాతగారి సమాధి, అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మంచు ప్రసాద్, ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే పర్వాలేదు, తాత నానమ్మ కోసం దెబ్బలు తింటాను. వేరే ఏం లేదండి, నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మా ఊరు నారావారిపల్లి కూడా, సో అక్కడికి వెళ్ళా. నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా, ఎవరిని గారిని కూడా, సార్ నాకు ఇలా చేయండి, నాకు ఇబ్బంది పెడుతుంది, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఇది నాది, నా ఒక్కడిది నేను డీల్ చేసుకుంటాను. సార్ తాత నాన్న పర్మిషన్ మీరు తీసుకుని వెళ్తారా? మీ తాత నాన్న అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు, నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పండి. న్యాయమా న్యాయం? అది వెళ్ళకూడదు. నా కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా. నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా. నేను అప్పుడే సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నీకు ఫైల్ కంప్లైంట్, ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను. దండం పెట్టుకుని నేరుగా చంద్రగిరి స్టేషన్ గానీ, ఎస్పీ గారి దగ్గరికి కానీ, ఎవరు పర్మిషన్ ఇస్తే, అపాయింట్మెంట్ ఇస్తే అడిగి కలిసి అఫీషియల్ గా లాంచ్ చేసుకుని బయలుదేరుతాను. థ్యాంక్ యూ. తన తాత నాన్నమ్మ సమాధికి నివాళులర్పించేందుకు మాత్రమే వచ్చానని చెప్తున్నారు మనోజ్. అయినా సరే లోపలికి తనను అనుమతించడం లేదంటూ కూడా ఆయన బాధపడుతున్నటువంటి ఇది కనిపిస్తోంది మనకి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా నాన్నమ్మ తాతయ్యల సమాధులను చూసి వారికి దండం పెట్టుకుని ఖచ్చితంగా వెళ్తాను, ఇక్కడి నుంచి ఖచ్చితంగా చూసే వెళ్తాను అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం మంచు ఫ్యామిలీలో తీవ్రమైనటువంటి వివాదాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు కొన్ని ఉద్రిక్త పరిస్థితులు మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కోర్టు నోటీసులు అయితే తనకు రాలేదని అంటున్నారు మంచు మనోజ్. పోలీసులు జిరాక్స్ కాపీ మాత్రమే చూపిస్తున్నారని అని చెప్తున్నారు. తాను ఎలాంటి గొడవ చేయబోనని, కేవలం తాతయ్య నాన్నమ్మ సమాధులకు నమస్కరించి వెళ్ళిపోతానని చెప్తున్నారు. తాను వెళ్లేదే అంటూ కావాలంటే అరెస్ట్ చేసుకోండి అంటున్నారు మనోజ్. క్లారిటీ ఇస్తాము సార్, ఎందుకు అంటే ఏ రైట్ తో నన్ను ఆపుతున్నారు? మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరకు చేరుకున్నారు మంచు మనోజ్. ఆయన మాట్లాడడం మనం చూసాం. ఇంతవరకు కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. ఖచ్చితంగా తాత అలాగే నాన్నమ్మ సమాధులకు నమస్కరించే వెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్తాను అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. కార్తీక్, ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్లి తీరుతాను అంటూ కూడా మనోజ్ చెప్తున్నారు. నోటీసులు అయితే తనకు అందలేదని చెప్తున్నారు. సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికీ కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులే ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీకి వచ్చినటువంటి మంచు మనోజ్ ఇంకా కూడా రోడ్డు మీదే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన వారి తాత అవ సమాధుల వద్దకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే అంతకంటే ముందుగానే యూనివర్సిటీ లోపలికి వెళ్లాలని చెప్పి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పోలీసులు ఇటు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు వేలాది మంది ఇక్కడికి ఉండడం కారణంగా ఇటు వెళ్లలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు వైపు పోలీసులు, మరోవైపు లోపల ఉన్నటువంటి సెక్యూరిటీ, వీరందరి కారణంగా ఆయన్ని లోపలికి అనుమతించలేదు.
పోలీసులు కూడా మీకు కోర్టు పరిధిలో నోటీసులు ఇచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్ళడానికి లేదంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే వీటన్నిటిని కూడా మంచు మనోజ్ కొట్టిపారేయడం కూడా జరిగింది. కోర్టు నుంచి తనకు ఎలాంటి ఏదైతే నోటీసులు కావచ్చు, కోర్టు ఆదేశాలు కావచ్చు రాలేదని, ఇంకా వీరందరూ కూడా జిరాక్స్ కాపీ ఇస్తున్నారు కానీ కోర్టు నుంచి మాత్రం తనకు అఫీషియల్ గా ఎలాంటి రాలేదని, కావాలని ఉద్దేశపూర్వకంగానే లోపలికి అనుమతించట్లేదంటూ కూడా ఏదైతే మంచు మనోజ్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తాత అవ్వ సమాధుల వద్ద ఎక్కడైతే ఉందో చుట్టూ పక్కనే మోహన్ బాబు యూనివర్సిటీ పక్కనే ఉన్నటువంటి ప్రదేశానికి తాను వెళ్లి తీరుతానంటూ కూడా ఏదైతే మనోజ్ చెప్పడం కూడా జరిగింది. అయితే నేను కూర్చోబెట్టి మాట్లాడదామని పలుమార్లు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏదైతే అన్న విష్ణు వినడం లేదని చెప్పి ఇప్పటికీ కూడా గొడవలు పెట్టుకునేటువంటి అవకాశాన్ని, సంస్కృతిని తీసుకుని వస్తున్నారంటున్నారు. మరొక వైపు నారావారిపల్లిలో సీఎం చంద్రబాబుకు ఏదైతే నారా లోకేష్ కు స్వాగతం పలుకుతూ కూడా 250కి పైగా కూడా బ్యానర్లు అనేది కూడా మొత్తం కూడా ఏర్పాటు చేశామని, వాటన్నిటినీ కూడా మొత్తం అర్ధరాత్రి పూట చించివేయడం కూడా జరిగిందని, ఇది ఎంతవరకు కరెక్ట్, నేనేదో శాంతియుతంగా వెళ్లాలని చెప్పి అనుకున్నప్పటికీ వీళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా గొడవలకి ఎదుగుతున్నారు, రచ్చ చేయడానికి కూడా చూస్తున్నారంటూ కూడా మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి చూడాలి, మోహన్ బాబు యూనివర్సిటీ లోపలకైతే మంచు మనోజ్ ను అనుమతించలేదు. ప్రస్తుతం మోహన్ బాబు గారు కూడా లోపలే మనం చూస్తున్నటువంటి ఈ యూనివర్సిటీ కాంపౌండ్ లోపలే క్యాంపస్ లోనే ఉన్నారు. ఉదయం నుంచి ఆయన అక్కడే ఉన్నారు. ఉదయాన్నే పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ మనోజ్ ను లోపలికి పంపద్దండి అని చెప్పినటువంటి నేపథ్యంలోనే లోపలికి పంపకుండా ఈ విధంగా మొత్తం అన్నిటికీ కూడా గేట్లకన్నిటికీ కూడా బీగాలు వేసేశారు. మొత్తం ఎన్ని గేట్లు ఉన్నాయి అన్ని గేట్లకి బీగాలు వేయడమే కాకుండా భారీ పోలీసుల భద్రత అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కుటుంబం ఏదైతే ఫ్యామిలీతో వచ్చినటువంటి మంచు మనోజ్ కారును బయటే ఆపివేయడం కూడా జరిగింది. నిలిపివేసినటువంటి పోలీసులు ఆ కోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఇది ఒరిజినల్ గా నాకు కాపీ అందలేదంటూ కూడా మనోజ్ చెప్పారు. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని చెప్పినటువంటి నేపథ్యంలో తిరిగి మనోజ్ ఏదైతే తాత అవ్వ సమాధుల వద్దకు వెళ్తున్నానో అక్కడ కూడా ఎలా ఆపరో చూస్తాను, ఒకవేళ ఆపితే వాళ్ళకు వేళ లాఠీ చార్జ్ చేసి కొడతామంటే దెబ్బలు కూడా తింటాను, కుటుంబం కోసం అవాతాతల కోసం నేను ఆ మాత్రమైన తట్టుకుంటానని కూడా చెప్పడం కూడా జరిగింది. నేను ఎంత ప్రయత్నించినా ఎంత సామరస్యంగా చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఏదైతే మంచు కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా మోహన్ బాబు వరకు కూడా మొత్తం అసత్యాలను కూడా తనపైన తీసుకుని వెళ్తున్నారని, యూనివర్సిటీలో జరిగేటువంటి తప్పులను మాత్రమే తాను ఎత్తి చూపాను, గతంలో ఫీజుల విషయంలో కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితుల మీద కూడా తాను పలుమార్లు చెప్పినప్పటికీ కూడా వినలేదు. అందువల్లే ఈ ఘటన 7 వరకు కూడా చోటు చేసుకుందంటున్నారు. సో మరి కాసేపట్లోనే మనోజ్ అయితే ఏదైతే తాత వాళ్ళ సమాధి వద్దకు వెళ్ళబోతున్నారు, పోలీసులు అనుమతిస్తారా లేదా లేకపోతే అక్కడ కూడా మనోజ్ ను అడ్డుకుని తిరిగి పంపించేస్తారా అనేది మనం చూడాలి. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ఈ రోజు నేను మా ఊరికి రావడం జరిగింది అండ్ ముఖ్యంగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఏ గొడవ చేశారని రాలేదా ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్ లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నేను అడిగేలా ఒకటే, ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది, కోర్టు డిసైడ్ చేయను, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసి మనం ఫాలో అవుదాం. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరిని గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ, అది దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ 2 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్. నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను, మాట్లాడేదానికి లేదు. నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒక్కరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడేమో, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్